హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఇదైతే వినాయక చవితి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. నాకైతే పూజ చేసుకోవడం కుదరలేదు, కానీ వినాయక చవితి స్పెషల్ గా ఫుడ్ ఏం చేసుకున్నాము, అలానే డే అంతా ఎలా గడిచింది అనేది షేర్ చేసుకుందామని లాస్ట్ మినిట్ లో అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇదైతే 1 pound జింజర్ తీసుకొచ్చి ఇలాగైతే డ్రై కి పెట్టేశాను. డ్రై జింజర్ చేద్దాము అని ఆల్రెడీ అది రికార్డ్ చేశాను, కానీ మొత్తం డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయలేదు. ఇలాగ మొత్తం చేస్తూనే ఉన్నాను. మీకు మొత్తం డ్రై అయ్యింది చూపించడానికి ఇంకా టైం పడుతుంది, కాబట్టి మీకు మొత్తం డ్రై అయిన తర్వాత ఎలా ఉంది అని చూపించడానికి. అది మిగులుతుందో లేదో కూడా తెలియదు నాకు. ఒకవేళ మిగిలితే ఆ వీడియోని షేర్ చేశాను, లేకపోతే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా షేర్ చేస్తాను. నేను పూజ చేసుకోవటం లేదు కాబట్టి ఈ మార్నింగ్ 8:30 అలాగా అయితే లేచాను. లేచి ఫ్రెష్ అయ్యేసి అభికి అయితే టీ చేశాను. ఆఫీస్ టైం అయ్యే లోపల అభికి ఆ టీ పెట్టి ఇచ్చిన తర్వాత నేను అయితే కాఫీ తాగాను. ఈ రోజు ఫెస్టివల్ అయినా వర్కింగ్ డే కాబట్టి కంపల్సరీ ఇక్కడ వర్క్ చేయాలి. ఇండియాలో అయితే హాలిడే ఉంటుంది. కాఫీ పెట్టేసుకొని ఒక చిన్న వర్క్ ఉంటే బయటికి వెళ్ళాము. ఇంకా కాఫీ అయితే తాగలేదు. ఇక్కడ ట్రక్ ఆగుంది కదా, ఆ ట్రక్ అయితే నిన్న థండర్ స్టార్మ్ వచ్చింది. దాన్ని అయితే క్లీన్ చేయడం కోసం వచ్చారు. చెట్టు మొక్కలు అవన్నీ పడిపోతే చూసేసుకొచ్చుకొని ఇంటికి రాగానే కాఫీ తాగాను. కాఫీ తాగిన తర్వాత ఇంకా ఫెస్టివల్ కి స్పెషల్ గా ఏమన్నా చేద్దామని ఇప్పుడే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుని ఉంటే ఒక 5 types కానీ 7 types 9 types అలా చేసేదాన్ని, కానీ ఈ రోజు ఏం సెలబ్రేట్ చేసుకోవడం లేదు కాబట్టి ఏదన్నా వినాయక చవితి స్పెషల్ గా ఒక ఐటమ్ చేసుకుందామని ఈ రోజు అయితే పాల తాలికలు అయితే చేస్తున్నాను. ఒక 2 spoons సగ్గు బియ్యాన్ని అయితే ఆల్రెడీ అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే జాగ్రీ అయితే మనం ఎంత రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అంత జాగ్రీ తీసుకోవాలి. ఒక స్పూన్ జాగ్రీ అయితే సపరేట్ గా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు రిమైనింగ్ జాగ్రీని దీంట్లో యాడ్ చేసేసి ఎంత అయితే జాగ్రీ తీసుకున్నామో దానికి 1/2 cup అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని జస్ట్ మెల్ట్ చేసేసి ఏమైనా నలకలు ఉన్నాయి అంటే స్ట్రెయిన్ చేసి పక్కన సపరేట్ గా పెట్టుకోండి. నాకైతే ఏం లేదు కాబట్టి నేను నార్మల్ గా పెట్టేసుకున్నాను. తాలికల్లాగా చేసుకోవడం కోసం అయితే మనం ఎంత రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అన్నీ వాటర్ యాడ్ చేసేసుకొని వాటర్ ని బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసిన తర్వాత కొంచెం కోకోనట్ పౌడర్ 1 spoon 2 spoons అలా యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ కి తగ్గట్లు. ముందు సపరేట్ గా తీసి పెట్టుకున్నాం కదా జాగ్రీని, ఆ జాగ్రీని కూడా యాడ్ చేసుకొని అది మెల్ట్ చేసుకోవాలి. అలానే కొంచెం స్టిక్ అవ్వకుండా కొంచెం గీ యాడ్ చేసుకోండి. ఒక 1 spoon గీ యాడ్ చేసుకొని ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఏమి ఉండలు లేకుండా సాఫ్ట్ గా అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 50-60% కూల్ అయ్యేంత వరకు. నేను ఆ రైస్ ఫ్లోర్ అయితే మంచిగా మిక్స్ చేసుకొని చిన్న సైజు బాల్ లాగా చేసుకొని పక్కన పెట్టేశాను. అది కొంచెం కూల్ అవ్వడం కోసము. ఆ గ్యాప్ లో అయితే ఇంకా ఈ మిల్క్ అయితే బాయిల్ చేసుకున్నాను. మెజరింగ్ లో కావాలి అంటే నేను ఒక 2 cups వరకు మిల్క్ తీసుకున్నాను. అదైతే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మీకు కావాలంటే 2.5 cup వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి. 1 time పొంగు వచ్చిన తర్వాత అయితే మీకు మీగడ ఉండకూడదు అనుకుంటే స్ట్రెయిన్ చేసుకోండి, కానీ అది ఉంటేనే టేస్ట్ గా ఉంటుంది పాయసానికి. ఒక టైం పొంగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గు బియ్యాన్ని, అదైతే వాటర్ తో పాటే దీంట్లో యాడ్ చేసి సగ్గు బియ్యం కూడా యాడ్ చేసిన తర్వాత 1 time పొంగు రావాలి. ఆ పొంగు వచ్చింది అంటే ఆ సగ్గు బియ్యము కుక్ అయినట్లే. మీకు తెలియాలి అంటే, మీకు ఇంకా చెప్పాలి అంటే ఈ మిల్క్ లో నుంచి ఆ సగ్గు బియ్యాన్ని సపరేట్ చేసినప్పుడు ఒక 50-60% ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. పాల తాలికలు కుక్ అయ్యే లోపల అది కూడా కుక్ అయిపోతుంది. సగ్గు బియ్యం కూడా ఫుల్ ట్రాన్స్పరెంట్ గా వస్తుంది. ఈ సగ్గు బియ్యం వేసిన తర్వాత పొంగు వచ్చింది కదా, అప్పుడైతే ఈ పాలైతే ఇలా పొంగాయి. ఇంకా అది క్లీన్ చేసేసుకొని ఇంకా అయితే పాల తాలికలు అయితే వేసుకుంటున్నాను. ముందుగా చేసి పెట్టుకున్నాను కదా ఇలాగ బాల్ లాగా. మనుబులు చక్రాలు అవి చేసుకుంటారు కదా, వాటిల్లో అయితే పెట్టేసుకొని చేసుకుంటున్నాను. మనం హ్యాండ్ తో కూడా చేసుకోవచ్చు. అది నాకు సరిగా రాదని ఇదైతే డైరెక్ట్ గా 1 time బిగ్గా చేసేసుకోవచ్చు అని ఇదైతే దీంట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది ఇండియా నుంచి వచ్చింది. లాస్ట్ వినాయక చవితి ప్రసాదాలని వీడియో పెట్టాను కదా, అప్పుడైతే చేద్దాం అనుకున్నాను ఆ వీడియోలో చూపిద్దామని. అప్పుడు కుదరలేదు. ఇంకా వినాయక చవితి ఫెస్టివల్ రోజు అయితే ఇది చేస్తున్నాను. ఇదైతే మొత్తము ఇది సెట్ చేసుకుంటున్నాను. పిండి అయితే ఇప్పుడే పెట్టేశాను.
పాల తాలికలు వస్తున్నాయా లేదా కరెక్ట్ గా అనేది చూసుకొని ఇంకా మిల్క్ లో అయితే యాడ్ చేసేసాను. పాల తాలికలు కావాలి అంటే 1 రౌండ్ వేసి బ్రేక్ చేసుకోవచ్చు, కానీ నేను అలా కాకుండా మొత్తం 1 టైం వేసేసాను. తాలికలు వేసాక చూడడానికి ఇలా ఉంది. నేనేం మిక్స్ చేయలేదు, లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. కుక్ చేసిన తర్వాత ఇంకా మిక్స్ చేయకుండా ఇలాగా అయితే మొత్తం 1 రౌండ్ ఇలాగా మిక్స్ చేసేసుకొని మొత్తం అవి మెల్ట్ అయ్యేసి మొత్తం కుక్ అవ్వడానికి అయితే పెట్టేశాను. ఇంకా 2-3 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇంకా 2 మినిట్స్ అయితే పాల తాలికలు రెడీ అయిపోతాయి. ఇంకా అయితే తినేద్దాము పాల తాలికలు పాయసాన్ని. 2 మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు అయితే చెక్ చేసుకుంటున్నాను. 1 టైం మిక్స్ చేసేసుకొని పాల తాలికలు కుక్ అయ్యా లేదా అని చూసుకునేది. కుక్ అయిన తర్వాత అయితే ఇంకా మనము ముందుగా చేసి పెట్టుకున్నాం కదా జాగ్రీని, ఆ జాగ్రీని అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఆ సిరప్ ని మనం జాగ్రీ సిరప్ ని దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేంత వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ ని గీలో రోస్ట్ చేసి యాడ్ చేసుకుందాం. దీంట్లో ఏదన్నా స్వీట్ ఐటమ్ చేస్తున్నామంటే గీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అందుకని నేనైతే నార్మల్ గా 1 స్పూన్ యాడ్ చేసే దగ్గర 3 స్పూన్స్ అంతే గీ అయితే యాడ్ చేశాను. అది మొత్తం చేయడం అయితే అయిపోయింది. పాల తాలికలు పాయసం చేసిన తర్వాత చూడడానికి ఇలా ఉంది. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 12:30 అయింది. నేను ఫుడ్ ఏమైతే ప్రిపేర్ చేయట్లేదు, దోశ బ్యాటర్ ఉంది కాబట్టి దాంట్లోకి అయితే పీనట్ చట్నీ చేసి ఇంకా దోశలు అయితే తింటాము. ఆఫ్టర్నూన్ లంచ్ లాగా అనుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ లాగే ఎలాగైనా అనుకోండి అదైతే చేసుకుంటున్నాము. ఇంట్లో గ్రీన్ చిల్లీస్ లేవు కాబట్టి ఇంకా రెడ్ చిల్లీస్ తోటి ఇంకా స్పైస్ ఎక్కువగా చేస్తున్నాను. ఎందుకంటే తర్వాత పాల తాలికలు పాయసం తింటాం కదా, ఆ స్వీట్ తినడానికి బాగుంటుంది. స్పైసీగా తిన్న తర్వాత స్వీట్ తిన్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అని ఇంకా స్పైసీగా చేస్తున్నాను. చాలా స్పైసీగా మొత్తం అయితే ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. చట్నీ ఇప్పుడే బ్యాటర్ తీసి బయట పెట్టాను. అంత లోపల డిష్ వాషర్ యాడ్ చేసామంటే డిష్ వాషర్ కూడా అయిపోతుంది మేము తినే లోపల అని ఇంకా డిష్ వాషర్ అయితే వేస్తున్నాను. డిష్ వాషర్ లోడ్ అయిన తర్వాత ఇప్పుడే పాయసం చేసాం కదా, ఆ పాయసం చేసినవి ఉన్నాయి. మేము ఇప్పుడు ఇంకా దోశ తింటాం కాబట్టి ఇంకా ప్లేట్స్ అవన్నీ వస్తాయి. అవి అన్ని అయితే వేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ లో వేస్తాను ఇవన్నీ. ఇప్పుడు దోశ బ్యాటర్ అయితే ఆల్రెడీ ముందు అయితే ఒక 2 డేస్ బ్యాక్ అయితే చేసుకున్నాము, అది అయిపోయింది. ఇప్పుడైతే ఒక 5-6 దోశస్ వస్తాయి. మాకు ఆఫ్టర్నూన్ కి సరిపోతుందని ఈ కొంచెం దోశ బ్యాటర్ తోటి అయితే ఇప్పుడు నేను దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సిక్స్ దోసెస్ వచ్చాయి. 6 దోసెస్ అయితే మేము ఇద్దరం అయితే తినేసాము. ఇప్పుడైతే పాయసం తింటున్నాము దోశలు తిన్న వెంటనే. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. అన్ని సార్లు ఇలా కుదరదు, ఎక్కువ టైమ్స్ అయితే ఇలా ఇరిగిపోవడం అని ఏదో ఒక మిస్టేక్ జరిగి విరిగిపోవడం అని అలా జరుగుతుంది. కానీ ఈసారి అలా కాదు, టేస్ట్ అయితే పర్ఫెక్ట్ గా కుదిరింది, చాలా బాగుంది. ఈ స్వీట్నెస్ కూడా మరీ ఎక్కువగా స్వీట్ లాగా లేకుండా పర్ఫెక్ట్ గా అయితే సరిపోయింది. నేను పాల తాలికలు త్వరగా వేయాలన్న హడావిడిలో అయితే కరెక్ట్ గా పెట్టకుండా కొంచెం క్రాస్ లాగా పెట్టాను. అది ఎంత తిప్పినా రావట్లేదు. చాలా సార్లు ట్రై చేశాను. ఇంకా అభిన్ తిమ్ముంటే వర్క్ ఉంది ఈవినింగ్ తీద్దాంలే అని మీటింగ్ లో అయితే ఉన్నాడు. ఇంకా సరే ఇలా కాదు మనకి ఇంకా ఇది తీసిందా కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే ఉంటుంది అని నేనే ట్రై చేద్దామని ఇది ట్రై చేశాను. ఇప్పుడైతే నాప్కిన్ ని తడిపి అయితే ఇలాగా రౌండ్ లాగా తిప్పాను. గట్టిగా తిప్పగానే అలా అయితే వచ్చేసింది ఈజీగా. మీరు ఎవరన్నా ఇలాగా కరెక్ట్ గా పెట్టకుండా ఇలాగ క్రాస్ గా పెట్టినప్పుడు ఇలాగా అయితే టైట్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు మీరు ఇలా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. చేసింది అయితే మొత్తం పిండి అయిపోయింది. లాస్ట్ లో కొంచెం ఇలాగైతే ఉండిపోయింది. ముందు చెప్పడం మర్చిపోయాను, సూప్ లాగా ఉండాలని ఇలాగైతే చేశాను. మీకు కావాలి అని ముందు చేసి పెట్టుకున్నాం కదా పిండిని, ఆ పిండిని వాటర్ లో డైల్యూట్ చేసుకొని అది జాగ్రీ యాడ్ చేసిన తర్వాత ఇది కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. అప్పుడు థిక్ లాగా అవుతుంది. నాకు అలా ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. ఈవినింగ్ ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ చేయడం అయితే కుదరలేదు. ఇంకా నైట్ డిన్నర్ లోకి అయితే లెమన్ పులిహోర అయితే చేస్తున్నాను. చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం లేదు. ముందు రోజు వర్షం పడింది, ఫెస్టివల్ రోజు
రోజు కూడా ఇప్పుడు కూడా ప్రెసెంట్ వర్షం పడుతూనే ఉంది. ఇంకా వర్షం పడి ఇంట్లోకి వాటర్ లీక్ అవ్వడము, ఇంకా అదంతా క్లీన్ చేసుకోవడము, ఆ వర్క్ లో ఉండి ఇంకా ఫుడ్ విషయంలో అయితే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయాలనుకోలేదు. లేకపోతే ఒక 2-3 ఐటమ్స్ అలాగా చేద్దాం అనుకున్నాను. ఇంకా వర్షం పడడం ఏంటి, వాటర్ లో ఇంట్లోకి లీక్ అవ్వడం ఏంటి, అది ఎలా ఏం చేశారు ఆ రోజు అనేది అదంతా అయితే ముందు వీడియోస్ లో మీకే తెలుస్తుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ లెమన్ పులిహోర అయితే రెడీ చేయడం అయితే అయిపోయింది. ఇది రెడీ చేసిన తర్వాత మేమైతే వాటర్ లీక్ అవుతున్నాయి అని క్లీన్ చేసాము ఆఫీస్ రూమ్ అంతా. అదైతే ఇక్కడ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఇంకా దాని రిలేటెడ్ వీడియోలు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఈవినింగ్ డిన్నర్ చేసిన తర్వాత అయితే డాగ్ పార్క్ అయితే వెళ్తున్నాము. వెళ్లే దారిలో అయితే ఇంకా గ్యాస్ లేకపోతే ఆ ట్రక్ లో గ్యాస్ ఫిల్ చేసుకుని వెళ్తున్నాము. చూసారా మొత్తం వాటర్ ఎలా ఉండిపోయాయి. ఫీనిక్స్ లో వర్షం పడింది అంటే జస్ట్ అలా అయితే ఉండదు. వర్షం పడ్డ 2 minutes కి ఇంకా వర్షం పడ్డ ఆనవాలే ఉండవు. కానీ ఈసారి అయితే వర్షం అయితే హెవీగానే పడింది చెప్పాలి అంటే. పార్క్ వచ్చేసి ఇంకా డాగ్ పార్క్ నుంచి వెళ్లేసరికి ఒక 12-12:30 అలా అయితే అయ్యింది. వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అయ్యేసి పనుకోవడము. అంతటితో నా ఫెస్టివల్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.